అవునా కండువాలు మస్తు కప్తాం మర్యాదపూర్వకంగా కలిపిన అంటాడు. అభివృద్ధి కోసం కలిస్తే తప్ప అంటాడు. అంటే అభివృద్ధి కోసం కలిస్తే మన నరేంద్ర మోదీ గారి దగ్గరికి ప్రతిసారి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతాడు, కేంద్ర మంత్రులను కలుస్తా ఉండు. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, ఎందుకు 21 నెలలకెళ్ళి ఏ కేంద్ర మంత్రి కూడా లేదంటే ప్రధానమంత్రి గారు కూడా ఎందుకు రేవంత్ రెడ్డికి భారతీయ జనతా పార్టీ కండువా మర్యాదపూర్వకంగా కప్పలేదు? ఎందుకు రేవంత్ అన్న గారు అదే మర్యాదపూర్వకంగా ఉండాలంటే సారు మోదీ గారు మరి నాకు కండువా కప్పాలి, ఇగో అభివృద్ధి కోసం కలుస్తానికి నేను వస్తానా, వినతి పత్రాలు ఇస్తా ఉన్నా, అదే రకంగా నేను కూడా తెలంగాణ రాష్ట్రంలో కండువాలు కప్పిన బీఆర్ఎస్ వాళ్ళకు అవన్నీ అభివృద్ధిలో భాగంగా కప్పినట్టుగా తీసుకున్నా. కాబట్టి మరి మా సోనియా గాంధీ మా రాహుల్ గాంధీ వాళ్ళందరూ నచ్చాలే మెచ్చాలే. నా పరిపాలన అంటే అభివృద్ధిలో భాగంగా నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోవాలని నేను మా అన్న అమరాబాద్ పుల్లి కోరుతా ఉన్నా.